జై శ్రీకృష్ణ ఫ్రెండ్స్. కామం మన జ్ఞానాన్ని ఎలా కప్పేస్తుంది, ఒక చిన్న కోరిక ఎలా మన జీవితాన్ని మార్చేస్తుందో తెలుసా? అది మీకు తెలియాలంటే ఈ వీడియో నిండి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. కృష్ణుడు ఏమన్నాడంటే, పొగ అగ్నిని కప్పినట్లుగా, దుమ్ము అద్దాన్ని కప్పినట్లుగా, తల్లి గర్భంలో ఉన్న శిశువును గర్భం కప్పినట్లుగా కామం మన జ్ఞానాన్ని కప్పిస్తుంది. అగ్ని ఉన్న పొగ వల్ల క్లియర్ గా కనిపించదు, అద్దం ఉన్న దుమ్ము వల్ల ముఖం కనిపించదు. మనలో జ్ఞానం ఉన్నా అదుపులేని కోరికలు దాన్ని కప్పేస్తాయి. అందుకే మనం సరైన నిర్ణయం తీసుకోలేకపోతాం. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ మనసును ప్రతిరోజు శుభ్రం చేసుకోండి. అద్దంపై దుమ్ము ఎలాగైతే క్లీన్ చేస్తారో, మనసులోని చెడు కోరికలను కూడా అలాగే తగ్గించుకోవాలి. అప్పుడు మీలో ఉన్న జ్ఞానం వెలుగులా ప్రకాశిస్తుంది. గుర్తుంచుకోండి, జ్ఞానం ఎప్పుడూ మనలోనే ఉంటుంది, దాన్ని కప్పేది మన కోరికలు మాత్రమే. అయితే ఈ కామం అసలు ఎక్కడ ఉంటుంది, అది మన జ్ఞానాన్ని పూర్తిగా ఎలా నాశనం చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం మీకు తెలియాలంటే ఫాలో చేసి కామెంట్స్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. మనం తర్వాతి వీడియోలో కలుద్దాం. హరే కృష్ణ.